లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను వంచించి మత మార్పిడులకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలంగాణ మహిళా సురక్ష వేదిక డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మాదాపూర్లోని మైండ్ స్పేస్ దగ్గర టీసీఎస్ వద్ద ఆందోళన చేశారు. కార్పొరేట్ శక్తుల లవ్ జిహాద్ బారిన పడవద్దని హిందూ యువతులకు హితవు పలికారు. హిందూ యువతులను లవ్ జిహాద్ పేరుతో వంచిస్తున్న వారి భరతం పట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్లెపు భవానీ, బొంత గోమతి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నాము లవ్ జిహాద్ కేసులు ఎన్ని జరుగుతున్నాయో. అంతకుముందు ఒకటో రెండో కనబడేవి, ఇప్పుడు ప్రతిరోజు లవ్ జిహాద్ కేసులు కనబడుతున్నాయి. పిల్లలు కాలేజీకి పోయినా, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రాబందుల్లాగా కాచుకొని అమ్మాయిలను విధర్మీయులు మత మార్పిడులకు గురి చేస్తున్నారు. మనం కెరియర్ అని హిందూ మహిళలు అందరు పిల్లలు వాళ్ళ కెరియర్ మీద దృష్టి పెట్టి మన కాళ్ళ మీద మనం నిలబడదాము అని ఆలోచిస్తున్న సమయంలో కూడా ఇప్పుడు ఆ కార్పొరేట్ శక్తులలో కూడా, కార్పొరేట్ సంస్థల్లో కూడా రాబందులు తయారైనాయి. జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతో ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. కార్పొరేట్ సంస్థల్లో మహిళలకు రక్షణ కల్పించాలని ఎన్నైతే చట్టాలు ఉన్నాయో, 10 మంది మహిళలు ఉంటే వాటి కోసం స్పెషల్ టీమ్ ఉండాలని ఏ విధంగా అయితే చట్టాలు చేయబడినాయో ఆ చట్టాలన్నింటినీ తుమ్మలో తొక్కి ఏ సంస్థ కూడా మహిళలకి ఎటువంటి రక్షణ కల్పించడం లేదు.